మహనీయుడైన యేసు స్వామిని సిలువ వేసి బలిలో అతన్ని చంపిన విధానం చూస్తుంటే మనను ఎంతగా ప్రేమించాడు ఆయన. కన్న కొడుకునే మన కోసం చంపుకునే తండ్రి. అబ్రహాము కంటే గొప్పవాడా మన తండ్రి? అవును, నీ చరిత్ర రాసి మనలను కావాలని కోరుకున్న పరలోకపు తండ్రి కోసం మనం బ్రతకాలండి. బ్రతకాలి, చావైనా బ్రతకాలి. చావైనా ఆయన కోసం బ్రతకాలి. ఇన్ని పల్లెలు, ఇన్ని పట్టణాలు ప్రాణాలకు తెగించి, శాస్త్రవేత్తలను ఎదిరించి, జ్ఞానవంతులను ఎదిరించి, నాయకులను ఎదిరించి మేము ఈరోజు పోరాడుతున్నాం. మహాజ్ఞానాన్ని ప్రపంచానికి ప్రకటిస్తున్నాం. నశించిపోతున్న క్రైస్తవ్యాన్ని జీవింపచేయాలి. ప్రారంభ శతాబ్దంలోని క్రైస్తవ్యాన్ని తిరిగి ఈ 21వ శతాబ్దంలో మరలా ఆ జ్వాలను రేపాలి. రేపితేనే మన యేసు ఈ లోకానికి వచ్చేది. రేపితేనే ప్రభువు రాక